అందుకని ఇంకా వెళ్దని మా చిన్నాయన్ని మా తాతని అయితే పిలిచేశాడు. అటుగా వెళ్తుంటే వాళ్ళిద్దరూ కూడా ఎందుకులే అని అన్నారు. కానీ మా మామ మొండి ప్రయత్నం వల్ల ఎలాగోలాగా వేసేసాడు. రెండైతే వేసేసాడండి. మూడోది వేయడానికి చాలా అయితే కష్టపడుతున్నాడు. చూడండి, రైతు కష్టం అంటే ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది చెప్పలేం. ఎలాగోలాగా ట్రై చేస్తున్నాడండి. పాపం చాలా భయం అవుతుంది. మూడోది అయితే వేసేసాడు. ఇంకా అయిపోయిందండి. ఇక్కడైతే డీపీ కనెక్ట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఫీజులు పెట్టి ఎగిరిచ్చేదేనండి లేటు. మా చిన్నాయన అయితే వచ్చేసాడు అక్కడికి. మా చిన్నాయన వచ్చి ఫీజులు అయితే పెడుతున్నాడు. ఆ త్రీ ఫేసెస్ పెట్టాక ఆ తర్వాత గ్రీన్ స్విచ్ అయితే వేస్తాడు. మీరే చూడండి. రైతు కష్టం అంటే చూస్తేనే తెలుస్తుంది, చెప్పితే తెలుసుకునేది అయితే కాదు. అదిగోండి, లాస్ట్కి అయితే అలాగైతే బోర్ అయితే స్టార్ట్ అయిపోయింది. నీళ్ళు అయితే మనకు అలా బయటకు వచ్చేసాయి. మీరే చూడండి. అంత కష్టపడ్డాక ఆ తర్వాత అయితే లాభం అనేది వచ్చింది. అంత కష్టం చేసినందుకైతే మోటార్ అయితే ఆడింది ఫ్రెండ్స్. ఇది ఈ పూట మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.